కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎం పార్టీలు నీచ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం దుర్మార్గమని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కళ్యాణ్ సింగ్లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్లపై బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని కోరారు. 29న నగరానికి వస్తున్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి అక్కడే ప్రకటన చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు రాత్రి బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బర్ల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని, దీనికి సంధానకర్త అమిత్ షా అని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాత్రిపూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకోవడం, ఉదయం సురభి నాటకానికి తీస్తున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్చరించదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. ఈ రాష్ట్రంలో మత ప్రాతిపదికన విభజించి ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడం ద్వారా సీట్లు సంపాదించుకోవాలని ఒక విష సంస్కృతిని భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం కలిసి నాటకాలు ఆడుతున్నారు. వాస్తవంగా అర్ధరాత్రి పూట అమిత్ షా గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాడు. బీజేపీ నుంచి బండి సంజయ్, అరవింద్ని, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఈ నలుగురిని సమన్వయం చేసి అమిత్ షా గారు ఇక్కడ మత విద్వేషాలను పెంచి పోషించడానికి వీరేం మాట్లాడాలి, దీనికి కౌంటర్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలని చెప్పి వ్యూహాత్మకంగా అమిత్ షా సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవహారాలను చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు లేని పివి నరసింహారావు ఘాట్ అండ్ ఎన్టీఆర్ ఘాట్ని కూలగొట్టాలన్న ఆలోచన ఎంఐఎంకి ఎందుకు వచ్చింది? వాటిని కూలగొడితే ఊరుకునేది లేదు, దార్సలాంను కూలగొడతామని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. అసలు భారతీయ జనతా పార్టీకి, బండి సంజయ్కి ఈ పివి ఘాట్తో, ఎన్టీఆర్ ఘాట్తో ఏం సంబంధం? కొత్తగా మతం పుచ్చుకున్నాడు, పంగనామాలు పెద్దవి పెట్టుకున్నాడు అన్నట్టుగా ఓట్లు కావాల్సి వచ్చేవరకు మీకు పివి, ఎన్టీఆర్ గుర్తొచ్చిందా? తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? గత 5 సంవత్సరాలలో బండారు దత్తాత్రేయను మీరు ఉన్న మంత్రి తొలగించి ఒక్క తెలుగు వెంకయ్యనాయుడు నుండి తీసి అటుగొట్టిండ్రు, దత్తాత్రేయను మంత్రి పదవి తొలగించిండ్రు. అసలు తెలుగు రాష్ట్రాలలో ఏమీ లేకుండా సర్వం సున్నా చేసి అమరావతి నగరాన్ని నిర్మిస్తామని మాటిచ్చి మట్టిలో కలిపినరు. పోలవరంకు డబ్బులు ఇవ్వడం లేదు, ప్రాణహిత చెవెళ్లకు జాతీయ హోదా ఇవ్వడం లేదు. ఇప్పుడు పివి ఘాటు, ఎన్టీఆర్ ఘాటు మేమే కాపాడుతామని చెప్పి మొనగాళ్ళలాక వీళ్ళు బయలుదేరిండ్రు. పివి నరసింహారావు గారి ఘాటు దగ్గరకు వస్తే చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తే చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ, లేకపోతే ఎల్రమణ గారు వాళ్ళందరూ ఉన్నారు. సో మిగతా రాజకీయ పార్టీల దగ్గర గౌరవంతో కూడుకున్న నాయకత్వాన్ని కూడా హైజాక్ చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను సూటిగా బండి సంజయ్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. నిజంగానే పీవీ గారి మీద, ఎన్టీఆర్ మీద మీకు ఏ మాత్రం నమ్మకము, విశ్వాసం, గౌరవం ఉంటే 3 రోజులలో 28 తారీఖు నాడు నాకు తెలిసి అమిత్ షా గారు ఇక్కడికి వస్తున్నారు. వారిని మీరే ఎంబడుండి తీసుకెళ్ళి పీవీ ఘాట్లో అక్కడ దండం పెట్టి, ఆ నుంచి ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి దండం పెట్టుకొని వీళ్ళిద్దరికి భారతరత్న మీ దగ్గర పెండింగ్ ఉంది కేంద్రంలో. ఎన్టీఆర్కు, పీవీ గారికి ఇద్దరికి భారతరత్నాలు ప్రకటించిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.